ఒక రాత్రి భూమి మొత్తం జాగరణ చేస్తుంది. లక్షలాది మంది ఉపవాసముంటారు. దేవాలయాల్లో గంటల నాదం ఆగదు. ఓం నమఃశివాయ నినాదం ఆకాశాన్ని తాకుతుంది. కాని ఎందుకు? మహాశివరాత్రి నిజంగా ఏం ప్రత్యేకం? ఇది కేవలం శివుడి పండుగేనా, లేదా విశ్వశక్తి మేల్కొనే రాత్రా? ఈరోజే శివుడు హాలాహలాన్ని తాగాడా? ఈరోజే శివపార్వతుల వివాహం జరిగిందా, లేదా ఇది మనలోని అజ్ఞానాన్ని నాశనం చేసే ఆధ్యాత్మిక శక్తిరాత్రా? ఈ వీడియోలో మహాశివరాత్రి వెనక ఉన్న అసలు రహస్యం తెలుసుకుందాం. హరహర మహాదేవ్. సో వెల్కమ్ టు AI క్రియేటర్ తెలుగు. సనాతన ధర్మం అనాది నుండి ఉన్న శాశ్వత సత్యం. ఇది కేవలం ఒక మతం కాదు, ఇది జీవన విధానం. మన ఋషులు, మహర్షులు వేదాలలో చెప్పిన జీవన సూత్రాలు. ధర్మం, కర్మ, మోక్షం. మనిషి ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఆత్మసాక్షాత్కారం పొందాలి అని చెప్పే మార్గం, అదే సనాతన ధర్మం. సనాతన ధర్మంలో త్రిమూర్తులలో ఒకరు పరమేశ్వరుడు. సృష్టి, స్థితి, లయలను నియంత్రించే శక్తి. శివుడు అంటే వినాశనం కాదు, అజ్ఞానాన్ని నాశనం చేసే జ్ఞానం, అహంకారాన్ని కరిగించే శక్తి. జటాజుటాల్లో గంగను ధరించి, మస్తకంపై చంద్రుడిని ధరించి, కంఠంలో హాలాహాలాన్ని నిలుపుకున్న కరుణామూర్తి. తన మూడవ కన్నుతో అజ్ఞానాన్ని దహనం చేసి. అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకునే పర్వదినం మహాశివరాత్రి. మహా అంటే గొప్పది, శివ అంటే శుభం, రాత్రి అంటే అంధకారం. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశం పొందే రాత్రి, అదే మహాశివరాత్రి. పురాణ కథల ప్రకారం ఈ పవిత్ర రాత్రి ఎన్నో దివ్య సంఘటనలకు గుర్తు. ఒక కథ ప్రకారం ఈరోజే శివపార్వతుల వివాహం జరిగింది. పార్వతీదేవి ఘోర తపస్సు చేసి శివుణ్ణి వరించింది. ఆ దివ్య కళ్యాణం జరిగిన రాత్రే మహాశివరాత్రి. మరో కథ ప్రకారం సముద్రమథనం సమయంలో హాలాహల విషం బయల్దేరింది. అది ప్రపంచాన్ని నాశనం చేయబోతుండగా శివుడు దాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడు. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఇంకో విశ్వాసం ప్రకారం ఈ రాత్రి శివుడు నటరాజ రూపంలో తాండవం చేశాడు. సృష్టి, స్థితి, లయల నాట్యం ఆడిన రాత్రి ఇదే. మహాశివరాత్రి కేవలం పండుగ కాదు, ఇది ఆత్మ జాగృతి రాత్రి. ఈ రాత్రి భూమి, చంద్రుడు ఒక ప్రత్యేక స్థితిలో ఉంటాయి. మన శరీరంలో శక్తి నిలువుగా ఎగసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తారు, ధ్యానం చేస్తారు, ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తారు. ఉపవాసం చేయడం ద్వారా మన ఇంద్రియాలను నియంత్రిస్తాం, మనస్సును శాంతింపజేస్తాం, అహంకారాన్ని విడిచిపెడతాం. భారతదేశం అంతటా ఈ పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటారు. కాశీ విశ్వనాథ మందిరం, రామేశ్వరం, శ్రీశైలం వంటి పవిత్ర క్షేత్రాల్లో లక్షలాది భక్తులు చేరుతారు. పాలు, తేనె, బిల్వదళాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు. దేవాలయాల్లో గంటల శబ్దాలు, మంత్రోచ్చారణలు మార్మోగుతాయి. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి శివుడి నామస్మరణ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాశివరాత్రి మనకు నేర్పేది ఒకే విషయం. మనలోని అహంకారాన్ని, అజ్ఞానాన్ని నాశనం చేసి దైవత్వాన్ని మేల్కొలుపుకోవాలి. శివుడు బయట కాదు, మన హృదయంలోనే ఉన్నాడు. ఈ మహాశివరాత్రి మనలోని చెడును త్యజించి శుభాన్ని ఆహ్వానిద్దాం. హర హర మహాదేవ్. ఓం నమఃశివాయ.